హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి ఏర్పాట్లు అంటూ మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చాను ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గవర్నమెంట్ నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి తెలిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఒకటి. చెప్పిన విధంగానే మహిళల ఉచిత ప్రయాణాలకు ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వం. ఏ కేటగిరీ బస్సుల్లో అమలు చేస్తే ప్రభుత్వానికి ఎంత భారం పడుతుందనే విషయంలో ఆర్టీసీ అధికారులు ఇప్పటికే లెక్కలు వేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో అమలవుతున్న ఈ పథకం వివరాలను పరిశీలించేందుకు 4 ఆర్టీసీ అధికారుల బృందం అతి త్వరలోనే బెంగళూరుకు వెళ్లనుంది. 2 రోజుల పాటు కర్ణాటకలో ఈ పథకాన్ని పరిశీలించి పూర్తి వివరాలతో ఓ నివేదిక సిద్ధం చేయనున్నారు. తెలంగాణలో వీలైనంత తొందరలో ఈ పథకం అమలు చేసే అవకాశం ఉండడంతో సీఎం రేవంత్ రెడ్డి అడిగిన వెంటనే నివేదిక అందజేసేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తుంది. తమిళనాడులో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వసతి కల్పించారు. నగర, పట్టణ ప్రాంతాల్లో తిరిగే సిటీ, ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే ఈ పథకంను అందుబాటులో ఉంచారు. ఇందుకోసం తమిళనాడులో ప్రత్యేకంగా గులాబీ రంగు బస్సులను ఉపయోగిస్తున్నారు. కర్ణాటకలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్స్ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో ఈ పథకంను అమల్లోకి తెచ్చింది. తెలంగాణలో కర్ణాటక మోడల్ను తీసుకొస్తారా లేదా తమిళనాడు మోడల్ను అనుసరిస్తారా అనేది తెలియాల్సి ఉంది. కర్ణాటకలో మాదిరి పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ పథకాన్ని అమలు చేస్తే ఏటా 2,200 కోట్ల ప్రభుత్వానికి ఖర్చు అవుతుందట. అదే పల్లె వెలుగు బస్సులకే పరిమితం చేస్తే 750 కోట్లు అవుతుందని అంచనా. తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ప్రారంభమైతే ఆర్టీసీ కోల్పోయే ఆదాయాన్ని ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది. రోజుకు ఎంతమంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారనే లెక్క తేలటం కోసం కర్ణాటకలో జీరో టికెట్ విధానం ప్రవేశపెట్టారు. అంటే మహిళలకు 0 అని ఉండే జీరో టికెట్ను ఇస్తారు. దాంతో రోజుకు ఎన్ని టికెట్లు జారీ అయ్యాయో నమోదు చేసి నెలవారీగా లెక్కిస్తారు. తెలంగాణలో కూడా ఇదే పద్ధతి ప్రవేశపెడతారా లేదా మరో పద్ధతిని అనుసరిస్తారా అనేదాన్ని చూడాలి. కర్ణాటకలో మాదిరి తెలంగాణలో అమలు చేస్తే పట్టణ, పల్లె మహిళలకు ప్రయోజనం చేకూరుతుంది. చూశారుకంటే మొత్తం మీదుగా మహిళలకైతే తెలంగాణలో ఉచిత ప్రయాణం పథకం అంటే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం ఏర్పాట్లు చేసేందుకు రేవంత్ రెడ్డి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. చూశారుగా ఫ్రెండ్స్, అప్డేట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గవర్నమెంట్ నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను ఫ్రెండ్స్.